సో మనం గతం మాట్లాడుకున్నట్టు మీరే మీ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ చెప్పారు. దేవుడితో నేను ఏది చిన్నగా ఉన్నా దేవుడితో నేను మాట్లాడుకునేదాన్ని, దేవుడు నేను ఫ్రెండ్గా ఫీల్ అయ్యేదాన్ని, సో ఏ కష్టం వచ్చినా ఎంతో పంచుకునేదాన్ని. ఎస్, మన జీవితంలో దేవుణ్ణి మనము ఎలాగా అసలు ట్రీట్ చేయాలి? చాలామంది ఏంటంటే ప్రధానంగా అండి కోరికలు మట్టుకే, ఏదైనా ఆపద వస్తే దానికి, బర్త్డేస్కో ఆ మ్యారేజ్ డేస్కి వెళ్ళి ఇద్దరు కపుల్స్ వెళ్ళి దండం పెట్టుకోవడం, బర్త్డేకి వెళ్తే ఆయన దగ్గర దండం పెట్టుకోవడం. కానీ దేవుని మన లైఫ్లో ప్రధానంగా ఎలా చూడాలి? దేవుణ్ణి మన సృష్టి అంతా కూడా ఉన్నది, అంతా కూడా ఒక చైతన్యం నిండి ఉంది. మనం ఎంత అంటారు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా, 84 లక్షల జీవరాశులుగా ఆ జన్మ ఎత్తి తీసుకున్న తర్వాత మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ అంత గొప్ప జన్మ ఇంకోటి లేదు. ఆ జన్మని తీసుకున్న తర్వాత మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది ఆ భగవంతుని తెలుసుకోవడమే మన మెయిన్ కర్తవ్యం అంటారు. అంతే కదా, మనం ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని చేసినా కూడా, ఎన్ని పాపాలు ఎన్ని చేసి, ఎన్ని రాక్షసుగా మన క్రూరంగా ఉండి, ఎన్ని ఆలోచన చేసినా, ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఎవరు కోరుకున్నా కూడా, ఏం కోరుకున్నా మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు, ఆ పరమాత్మని చేరుకోవటమే నాకు ఏ జన్మ వద్దు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అదే. కానీ అదే డే టు డే లైఫ్లో ప్రతి క్షణం ఆయనతో ఉండొచ్చు కదా. కానీ మాయ ఒకటి కమ్మేసుకుంటుంది మనకి. ఈ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అట్రాక్షన్కి లోబడిపోతూ ఉంటాం. అందుకే మనం ఎప్పుడూ కూడా దానికి అతీతంగా వెళ్ళాలి అంటే మనం భగవంతుని పట్టుకోవాలి. ఆ భగవంతుడు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఆ ఫోటో ఫ్రేమ్స్ లేదంటే విగ్రహాలు ఇవి అంటే చాలామంది భగవంతుడిని భయంతో కొలుస్తారు. కొలవకపోతే ఏమైపోతుందేమో, కొలవకపోతే ఏమన్నా అయిపోతుందేమో, ఆయన మరి ఈ రోజు దండం పెట్టకపోతే ఏమన్నా అంటాడేమో, తిడతాడేమో, ఏమన్నా శపిస్తాడేమో, ఇలా చాలా భయాలు ఉంటాయి. అసలు భగవంతుడు అంటే, అసలు ఈ సృష్టిని సృష్టించిందే భగవంతుడు. మన తల్లి అంటే మనకి భయం ఉంటుందా? ఉండదు కదా. మన తండ్రి అంటే మనకి భయం ఉంటుందా? అంటే గౌరవం ఉంటుంది. భగవంతుణ్ణి ప్రేమతో ప్రేమించాలి, ప్రేమతో దగ్గర కావాలి. ప్రేమ ఉండాలి, భయం కూడా ఉండాలి, భక్తి కూడా ఉండాలి. భయం ఉండకూడదు. భయం అంటే ఇప్పుడు మన చిన్నతనంలో చాలా తప్పులు చేసిన, ఎంత చేసినా కూడా, మనం ఎన్ని చేసినా అమ్మ ఎప్పుడైనా ఏమన్నా అంటదా? ఎందుకంటే కొట్టదండి. అంటే మనం మరీ శృతి మించిపోతే ఒక దెబ్బేస్తారు, కంట్రోల్లో పెడుతుంది. కానీ మనం భయపడంగా. మనం భయపడతామా? మన అమ్మే కదా క్షమిస్తుంది అనుకుంటాం. ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టి చూసుకునేది అమ్మే. అలాంటిది భగవంతుడిని మన అమ్మ అయిన అన్నప్పుడు తల్లి తండ్రి గురువు దైవం అంటాం. అదే తల్లి తండ్రి గురువు దైవం అన్నప్పుడు ఆ భగవంతుడిని మన తల్లి తండ్రి అయినప్పుడు ఆయన దగ్గర ఎందుకు భయపడాలండి? ఓకే, తెలిసి తెలియక తప్పు చేశాము, నాకు మంచి బుద్ధినివ్వు, మంచి జ్ఞానాన్ని ఇవ్వు, మంచి మార్గాన్ని చూపించు. అంతే కదా. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కావచ్చు, వీళ్ళందరూ భగవంతుడిని ఎలా చూశారు, ఎలా దగ్గరికి వెళ్ళగలిగారు అంటే, ఇక్కడ నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు, ఊళ్ళో అందరితో కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళం. ఎక్కువ పురాణాలు భాగవతాలు ఇవన్నీ సాయంత్రం పూట చెప్పేవాళ్ళు చిన్నపిల్లలకు. చెప్పినప్పుడు అక్కడ ఏం చెప్పేవాళ్ళు అంటే, ఆ చెప్పిన ప్రతి దాంట్లో నేను భావాన్ని ఎత్తుక్కునేదాన్ని. ఆ శ్లోకాలు అవన్నీ చెప్పినా కూడా భావాలు ఎత్తుక్కొని ప్రతి దాంట్లో ఏదైనా ఎవరికైనా చెప్పేటప్పుడు నాకు చిన్నతనంలోనే కొన్ని ఎలా ఉంటుందంటే, ఎవరికైనా చెప్పుకుంటే లోకు అయిపోతామేమో, ఎవరికైనా చెప్తే మన సానుభూతికో అంటే అక్కడ తెలియకుండానే లోపల నుంచి ఒకటి అనిపించేది. ఎందుకు చెప్పుకోవాలంటే మన లోపల ఏదైనా బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఏదున్నా కానీ ఎదుటి వాళ్ళకి తెలియకూడదు, ఆపోజిట్లో చేస్తుండేదాన్ని నేను. లోన్గా ఉండాలి, నేను దాచుకోవాలని ఏముండదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా కొంచెం ఎందుకు అలా ఉన్నావు, డల్గా ఉన్నావు అని చిన్నప్పుడు ప్రశ్నించినప్పుడు చేసినప్పుడు నాకు ఆ బాధ ఉంది, కడుపులో నొప్పి ఉందో, సంథింగ్ ఇంకేదో ఆ బాధ ఉందని అది అందుకు అడుగుతారు. ఆ చూడంగానే ఎదుటి మనిషికి ఎక్స్ప్రెస్ అయిపోతుంది. అంటే నేను బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఇలా ఉన్నానని ఎక్స్ప్రెస్ అయిపోతాం. ఆ ఎక్స్ప్రెస్ అయిపోతున్నప్పుడు వీళ్ళు ఎందుకు అలా కనిపిస్తున్నారు అంటే దీని ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం కోరుకునేది ఎవరో ఒకళ్ళ ప్రెజెన్స్, ఎవరో ఒకళ్ళ సానుభూతి, ఎవరో ఒకళ్ళ సపోర్ట్. అంతే కదా. లైట్ మనం ఒక బాధలో ఉన్నాము, కష్టంలో ఉన్నాము, దీనంగా మొహం పెట్టి కూర్చున్నామంటే ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు దాని ఇంటెన్షన్ అంటే మనం ఎవరు కూడా ఇంత లోతుగా వెళ్ళాం. ఇంటెన్షన్ ఏంటి? మనల్ని ఎవరైనా వచ్చి ఓదార్చాలి, ఎవరైనా వచ్చి మనం సపోర్ట్ చేయాలి, భుజం తట్టాలి అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అదే ఇంటెన్షన్ భగవంతుడిని చేసుకుంటే అయిపోతుంది కదా. అవును. మానవ మనుషుల్ని చేసుకున్నప్పుడు, మనుషుల్ని చేసుకుంటే ఏమవుతుంది, వాడికి ఇష్టం ఉన్నప్పుడు నాలాగే ఉంటుంది మైండ్ సెట్. ఈ రోజు నా మైండ్ సెట్ బాగుంది, నేను వాళ్ళు కరెక్ట్గా ఉన్నా, రేపు పొద్దున్న నా మైండ్ సెట్ బాగోదు, నేను నిన్ను నిందిస్తా.
అదే భగవంతుని మనం సపోర్ట్గా చేసినప్పుడు లోపల నుంచి మనకు అన్ని ఆయనే అందిస్తాడు కదా. ఆయన ఏమి నోరు తెరిచి చెప్పక్కర్లా, మన లోపల ప్రేరణ ఇస్తాడు. లేదంటే ఒక అంశం ద్వారా వస్తారు, ఒక మెసేజ్ ద్వారా వస్తుంది, ఒక బుక్లో వస్తుంది. ఎలా అయినా ఆయన మనకు కావాల్సిన సమాచారాన్ని మనకు అందిస్తాడు. అలా నాకు ప్రతిసారి ఏంటంటే ఎవరికి ఏం చెప్పుకోబుద్ధి అయ్యేది కదా. ఏదైనా ఉంటే మనకున్న హ్యాపీనెస్ని వాళ్ళకి చెప్పాలి, కానీ మన బాధని ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఎవరికి తెలియకూడదని ఎక్కువ నేను చాలా మంచిగా ఉండేదాన్ని. ఏదైనా ఉన్నా కూడా ఎవరికైనా చెప్పాలన్నప్పుడు నాకు చెప్పడం వచ్చేది కాదు. అంటే వెళ్ళి భగవంతుడి దగ్గర ఇప్పుడు మీతో మాట్లాడినట్టుగా అప్పుడు చాలా ఇంట్రావర్ట్ నేను. అంటే నేను ఎవరికి కూడా ఏది ఎక్స్ప్రెస్ చేయటం మాట్లాడటం వచ్చేది కాదు. భగవంతుడి దగ్గర కూర్చొని మాట్లాడాలన్నప్పుడు అక్కడ చిన్నప్పుడు ఒక మాట విన్నా, భగవంతుడిని విగ్రహాల్లోనూ ఫోటోల్లోనూ కాకుండా మన స్నేహితుడిగా, మన ఎదుటి మనిషిని, అంటే ఒక మనిషి ఎలా ఉంటాడో అలాగే మనతోటి ఎప్పుడూ ఉన్నాడు, కానీ కనపడడు. అంటే మన శ్వాస అయితే ఎలా కనిపించదో అలాగే భగవంతుడు మనకి కనిపించకుండా ఎప్పుడు మన చుట్టూతోనే ఉంటాడు. ఆయనతో మాట్లాడితే వినిపిస్తుంది, కనిపిస్తుంది అనేది నేను బాగా చిన్న ఉన్నప్పుడు నాకు అర్థమైంది. అందుకని ఏది ఉన్నా కూడా ఆయనకి అక్కడ ప్రతిదీ కూడా రాసేదాన్ని, ఓన్లీ రైటింగ్. అగో ఈరోజు ఇలా అయింది అంటే ప్రతిదీ కూడా, అంటే కష్టం రానివ్వండి, ఏది రానివ్వండి, భయం వచ్చినా కోపం వచ్చినా కూడా ఆయనకి ప్రతిదీ ఆయనకే చెప్పేదాన్ని. అంటే ఇప్పుడు రాధాకృష్ణ సీరియల్ మనం చూస్తూ ఉంటాం చాలామంది. రాధాకృష్ణ తత్వంలో ప్రేమతత్వం, భక్తిని చూపించింది. భక్తిని ఎలా చూపించింది రాధాదేవి? ప్రేమతో చూపించింది, అవునా? ఆ ప్రేమలో నుంచి ప్రేమకి దాసుడు అయ్యాడు, కానీ భయానికి దాసుడు అవ్వలేదు, అవునా కదా? ప్రేమకు లొంగుతాడు, ఆ ప్రేమలోనే అన్నీ వస్తాయి. ఆ ప్రేమతత్వాన్ని ఎంత బాగా భగవంతునికి వెళ్ళాలంటే మనం భగవంతుని చూసేటప్పుడు మీ ఇష్టదేమో ఎవరైనా కానివ్వండి, యూనివర్సల్ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి కూడా యూనివర్స్ అంటే మీకు తెలియలేదు అనుకోండి. ఇప్పుడు మనం యూనివర్సల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనకు భగవంతుడు అంటే తెలియలేదు. చాలామంది యూనివర్స్ అంటే ఏదో అనుకుంటారు, మన ఇష్టదైవం అనుకుంటాం. మన ఇష్టదైవాన్ని మీకు నచ్చిన రూపంలో ఎవరైతే ఉంటారో దాన్నే యూనివర్స్ కింద చూడండి. అంటే లక్ష్మీదేవి ఇష్టమా, లక్ష్మీదేవి ఇష్టమా, ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళ ఈ కాన్సెప్ట్ మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇక్కడ భగవంతుడితో కనెక్ట్ అవ్వాలంటే మన తల్లితోటి ఎలా అయితే కనెక్ట్ అవుతామో భక్తితోటి, ప్రేమతోటి కనెక్ట్ అయ్యి ఆ దేవుడు ఎప్పుడు కూడా మనతోటే ఉన్నాడు, మనతోటే కనెక్ట్ అయ్యారు. అంటే మనం ఎప్పుడు దండం పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటాం? మన హార్ట్లో పెట్టుకుంటాం. మన లోపల ఉన్న భగవంతుడి కనెక్ట్ అయితే మనకి అన్నీ ఆటోమేటిక్గా ఆయనే ఇస్తాడు. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అలాగే లైఫ్ ప్రాబ్లం గురించి, పర్సనల్ ప్రాబ్లం గురించి, రిలేషన్షిప్స్ గురించి, అలాగే మనం దేవుడి పట్ల ఎలాగా ఉండాలో దాని గురించి. సో ప్రతి ప్రాబ్లం అండి మన పర్సనల్ లైఫ్లో ప్రతి ప్రాబ్లం మరి హరిణి గారు మనకి సాల్వ్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో ఆవిడ నెంబర్ ఇస్తున్నాను, మరి అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ కాల్ చేసి త్వరపడండి.